ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టిట్కో ఇల్లు కట్టించారు. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి పేదల గురించి ఇల్లులు కట్టిస్తే సైకో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆ ఇల్లులు ఇవ్వకుండా పాడైపోయి శిథిలావస్థ తీసుకొచ్చే విధంగా పేదలకు ఇవ్వకుండా చేసి ఇచ్చారు. ఈరోజు సెంటు స్థలము 48 గజాల సెంటు స్థలము కనీసం బేస్మెంట్లో అవి చూస్తే రేపు ఇల్లు కూలిపోయే పరిస్థితి. దాంట్లో వెళ్ళి ఎవరైనా పడుకున్నారనుకోండి, ఆ నిద్రలోనికి ఇల్లు కానీ కూలిపోతే మరి మరణించే స్థితిలో ఉన్నారు ఈరోజు. అటువంటి స్థలాలు ఎక్కడో కొండ పక్కన ఎక్కడో చివర్లు తీసుకెళ్ళి అసలు ఆ ప్రాంతంలో నివాసం లేని ప్రాంతాలు, కనీసం నివాసం లేని ప్రాంతాలు ఎక్కడికి తీసుకెళ్ళి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కల్లబొల్లి కబుర్లు అండి. ఎటువంటి కూడా నిర్మాణ దశలో కూడా ఏవీ లేవు. చాలా దగ్గర ఫ్లాట్లు అయితే చెరువుల్లోని కట్టేశారండి. రేపు వర్షం వస్తే చెరువులో నిండిపోద్ది ఇల్లు కూడాను. అటువంటి పరిస్థితి ఉంది. మేము ఇచ్చిన టిట్కో ఇల్లు ఇచ్చారు కదా, అటువంటి నిర్మాణం చేయండి మీరు కూడాను, వాళ్ళందరికీ ఇవ్వండి. అది లేదు కదా, తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది, పేదలకు ఇల్లు ఇచ్చాం. దాంతోపాటు క్రీడా మైదానాలు ఆక్యుపై చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్న గాజువాకలో ఆదర్శ గ్రౌండ్లో ఉన్న క్రీడా మైదానం, ఇక్కడ గాజువాకలో ఎటువంటి మైదానం కూడా లేదు. క్రీడా మైదానం ఎంతోమంది యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. క్రీడలు ఆడుకోవాలనుకున్నా, ఏం చేసుకోవాలని, స్పోర్ట్స్కి వెళ్ళాలనుకున్నా అసలు గ్రౌండ్ లేకుండా పోయింది. అటువంటి ఆదర్శ గ్రౌండ్లో ఉన్న క్రీడా మైదానాన్ని వైసీపీ నాయకులు అందరూ ఆక్యుపై చేయాలనే ఆలోచనతో ఉన్నారు. మొన్న ఆపడం జరిగింది. అందరూ వెళ్ళి జనసేన, టీడీపీ, అందరూ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి దాని మీద పోరాటం చేశాం. ముఖ్యంగా అటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఏదో అభివృద్ధి జరిగింది, మౌలిక సదుపాయాలు ఏం కల్పించారు? మీరేం చేశారు? అభివృద్ధి ఏం జరిగింది ఇక్కడ? గతంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు, వాటిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం అభివృద్ధి చేశాం. మీరు చేసింది ఏముంది? ఎక్కడికక్కడే ఉన్నాయి శిథిలావస్థ. ఈరోజు కంటి రోడ్డు విస్తరణ అన్నారు, ఈరోజు చూస్తున్నాం డ్రైనేజీలన్నీ కూడా కట్టి 6 నెలలు 7 నెలలు అయింది, ఇప్పుడే శిథిలావస్థకు వచ్చేసాయి. నేను ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిలబడిపోయి అనవసరం లేనిపోయిన డ్రైన్స్ కూడా అవగాహన లేని డ్రైన్స్ వేస్తున్నారు. ఒక సైడ్ ఏమో 4 ఫీట్ డ్రైన్ వేశారు, ఒక సైడ్ 1 ఫీట్ డ్రైన్ వేసి దాని మీద ఫుట్పాత్ అట. రేపు పొద్దున డ్రైన్ స్టాక్ అయితే వాటర్ అంతా బయటకు వస్తుంది. వర్షం వాటర్ ఎలాగ వెళ్ళాలని కూడా సోర్సెస్ కూడా చూడకుండా ఈరోజు డ్రైన్లు కట్టారు. ఇది అవగాహన లేని అధికారుల వల్ల, అవగాహన లేని ప్రభుత్వ తాలూకా ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళ వల్ల జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రైతులను ఈరోజు ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైతు బజార్లు అనేవి పెట్టి రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళు పండించిన కూరగాయలు కానీ అన్నీ కూడా వాళ్ళకి సక్రమైన రేటు రావాలి, మంచి వాళ్ళకి కూడా అవకాశం ఉండాలి, అలాగే వినియోగదారులకు కూడా తక్కువ ఉండాలనే ఆలోచనతోనే రైతు బజార్లను ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ మనం ఇచ్చినప్పుడు రైతు బజార్లో ఉన్న వాళ్ళు పెట్టుకోవడానికి ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. మనం రైతులు తీసుకొచ్చి అమ్ముకోవడానికి ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు రైతు బజార్లో కూడా రెంట్లు కడుతున్నారు. మన రైతు బజార్కి మేము విజిట్ చేయడానికి పల్లాసీని గారికి మేము వార్డులో ఉన్న రైతు బజార్కి వెళ్తే, సార్ ఇప్పుడు దాకా రెంట్లు లేవు, మాకు రెంట్లు కూడా బాధిస్తారండి, మాకున్న పరిస్థితిలో కొన్ని కాయగూరలు తెచ్చుకుంటాం, ఏదో పాడైపోతూ ఉంటాయి, పాడైపోయినా కూడా మేము మనం పక్కన పెట్టేస్తాము, కానీ ఈరోజు అది లాస్ అవుతుంది. దాంతోపాటు ఈరోజు రెంట్లు పెట్టారు, రెంట్లు పెట్టడం వల్ల మాకు గతం కన్నా రెంట్లు మళ్ళీ పెంచారు, ఇటువంటి పరిస్థితి ఉంది. మార్కెట్ యార్డ్లు కూడా ఏవి కూడా డెవలప్ చేయలేదండి. వైసీపీ ప్రభుత్వంలోని ఏ మార్కెట్ యార్డ్ కూడా డెవలప్ చేయలేదు. ఉన్నాయి ఫస్ట్లో గతంలో ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి. అలాగే అంతేగాని ఈరోజు ఏంటంటే మళ్ళీ వస్తే ఏదో చేసేస్తాం అంటే ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత జనాలకి ఏంటని తెలిసింది. ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలందరూ, ఎంత ఇబ్బంది పడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈరోజు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. బియ్యం మట్ రోడ్ ఒక 25 kgs రైస్ తాలూకా మనం వాల్యూ చూస్తున్నాం. గతంలో 1000 రూపాయలకు వచ్చేది ఈరోజేమో 1800, 2000 రూపాయలు కొనవలసి వస్తుంది. అంటే డబల్ అయిపోయింది. అలాగే మంచి నూనె కానీ, దాంతోపాటు ఏవైతే నిత్యావసరాలు పప్పులు కానీ, ఉప్పులు కానీ, దాంతోపాటు అనేక రకాలుగా అన్ని వస్తువులు కూడా పెరిగిపోయాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల, ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల అన్ని ధరలు పెరిగిపోయి ఈరోజు చూస్తున్నాం మనం. గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగిపోయింది. అందుకనే బాబు గారు వస్తే తప్పకుండా మహిళలకి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఆడబిడ్డ నిధి ఇస్తున్నారు, దాంతోపాటు మంచినీటి కొళాయి ఫ్రీ అన్నారు, అలాగే నిరుద్యోగ యువతకి 3000 రూపాయలు ఇస్తా అన్నారు. అలాగే ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా మీరు విశాఖపట్నం ప్రాంతంలోని ఐటీ సెక్టార్లన్నీ మూసివేతకు అయిపోయాయి.
గతంలోని ఐటీ హబ్ ఉండాలి విశాఖపట్నంలో, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి, నిరుద్యోగ యువతను ఆదుకోవాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్థల్ని ఈ రుషికొండలోని పెట్టడం జరిగింది. కానీ మీ అందరికీ తెలిసి ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఇక్కడ చదువుకున్న ఉపాధి లేదు విద్యార్థులకి, బయట రాష్ట్రాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి పనిచేసుకునే దాఖలాలు ఉన్నాయి. అందుకని చెప్పి మళ్ళీ ప్రభుత్వం రావాలి, ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి జరగాలి, ఉపాధి కావాలి అనుకుంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారే రావాలండి. ఎందుకంటే ఆయనకి సంపద సృష్టించడం తెలుసు, దాని తాలూకా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలకి ఎలా సంపద సృష్టించాలని ఆయన తెలుసు. కాబట్టి సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలని మరి ఎక్కువ వరకు పేద ప్రజలకు అందేలా చేస్తారు. పెన్షన్లు కానీ అనేక రకాలుగా వికలాంగుల పెన్షన్లు కానీ ఏవైనా ఆయన ద్వారాగానే అవుతాయి. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ఉపాధి లేదు, ఒక ఇండస్ట్రీ రావట్లేదు. ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడతా ఉన్నారు ఇండస్ట్రీస్ కూడాను. ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఇప్పుడే క్యూ కడతా ఉన్నారు. మన ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఇప్పుడే ఇండస్ట్రీలు పెట్టడానికి బయట రాష్ట్రాలు కానీ బయట విదేశాల నుండి చాలామంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టాలి, తెలుగుదేశం జెండా ఎగరాలి, సీఎం చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి, ఇక్కడేమో పల్లాసీను గారు శాసనసభ్యులుగా ఉండాలి, ఎంపీగా భరత్ గారిని గెలిపించాలని చెప్పి నా తరపున నేనైతే పూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ వార్డులో ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా ముందుగా వాళ్లే వచ్చి బాబు ప్రభుత్వం మారాలి, మళ్ళీ ప్రభుత్వం మారాలి, తెలుగుదేశం రావాలి, మా బిడ్డలకి బాగుండాలి, మేము బాగుండాలి అన్న ఆలోచనతో వాళ్ళే నిరాజన పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నిరాజన పడుతున్నారు. ముఖ్యంగా అందరిలో కూడా ఒక అవగాహన వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాం, మీ ఓటుని వేస్ట్ చేసుకోకండి. ఓటుని అభివృద్ధి ఎవరైతే అభివృద్ధి పదం వైపు నడిపిస్తారనే ఆలోచన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి మేము అందరికీ కోరుతున్నాం. 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి వేయండి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఓటు అనేది 3 పార్టీలు కలిసాయంటే దాని తాలూకా ఇది సిద్ధాంతం ఏంటంటే ఈ సైకో అన్న అతన్ని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలనే ఆలోచన. ఎందుకంటే ముఖ్యంగా పార్టీలోని ఓటు చీలిక రాకూడదు, ఓటు చీలిక రాకూడదన్న ఉద్దేశంతో ఈరోజు 3 పార్టీలు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ఈ ఓటు చీలిక రాకుండా ఆయన్ని ఈ రాష్ట్రం నుండి పంపించాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది, రాష్ట్ర భవిష్యత్తు పోతుంది, పిల్లల భవిష్యత్తు పోతుంది, రాష్ట్ర అభివృద్ధి పోతుంది, రాష్ట్రం కుండుపడిపోతుంది అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అది పెద్దల నిర్ణయం, అది ఏదైనా జరిగింది పెద్దల నిర్ణయం, మంచి నిర్ణయం అది. అందుకనే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా కలిసి వార్డుల్లో తిరగడం జరుగుతుంది. అందరికీ కూడా మేము ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సూపర్ 6 పథకాలు కూడా జనసేన, మేము, బీజేపీ అందరూ కలిపి సూపర్ 6 పథకాలు కూడా పంచడం జరుగుతుంది.